హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం సాయి సచ్చరిత్రం చదువుతున్నాం గదండీ! రోజు పారాయణ చేస్తున్నానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా నా ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. అన్ని అధ్యాయాలు ఉన్నాయండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. ఈరోజు మనము 18, 19 అధ్యాయం చదువుతున్నామండి. ఇప్పటివరకు 17 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా నచ్చకుండా ఉంటే, ఏమైనా చెప్పాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ చదువుతానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడడం లేదండి. దానికి ఏంటో కారణం నాకు అర్థం కావడం లేదు. మీకు కుదరక చూడడం లేదో ఏంటో నాకు అర్థం కావడం లేదు. తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్ అన్ని చదువుతానండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18, 19 అధ్యాయం. మనం 18, 19 అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే, హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. సాటే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశంలో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానం నభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించును హేమాడ్ పంతు వర్ణించెను. రాబోవు 2 అధ్యాయాలలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో నుంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గం చూపించుచుండెను, ఆత్మోన్నతి గూర్చి, పరనింద వాక్యముల గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలంను గూర్చి బాబా వారి ప్రబోధములు ఎట్టివో వర్ణింతుము. ప్రస్తావనము. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనిదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు. వారు తమ అమృతతుల్యమైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వారిని మనమన అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించుము. తన స్వప్నం నందు గనిన రామరక్షా స్తోత్రమును బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము నిచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకు బలవంతంగా గొంతులోకి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనను అనుసరించి భక్తుల ధ్యేయము నెరవేరేటిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలమును చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును. సద్గురుల సావాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనం సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదాలకు సాష్టంగా నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలో ముఖ్య కథను ప్రారంభించదము. సాటే అన్న అతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరము వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకు పరిచెను. అందుచేనతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుట చేత నిల్లు విడిచి చాలా దూరం పోవలననుకొనెను. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొన్నప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగి వేలకు భగవంతుడు వానికొక యోగేశ్వరంతో కలిసి కొనుటకు సంభవింపచేయును.
వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సంవత్సరంలో షిరిడీ వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడనగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం ఫలం వలన బాబా యొక్క పవిత్రమున పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోభావం కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా నానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా చరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతోషించెను. అజ్ఞానం అనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురు చరిత్రామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమనే గదా అని అనుకొనెను. నా మరుసటి దినమున మా దృశ్యంను కాకా సాహెబ్ దీక్షిత్కు తెలియచేసి దాని భావమేమన్నా ఉండను సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. ఒక సప్తాహము చాలును లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలెనో కనుగొనమనెను. కాకా సాహెబ్ సమయం చూసి బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించుకున్నావు? అతడు ఊరుకొనవలన లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరవలెను. అతనికి దుష్టాంతార్థమును బోధించవలెను. వానిని ఆశీర్వదింపుడన బాబా. అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహం పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో నతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచమందం నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చటి నుండి బాబా కాల నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులోనిట్లు అనుకొనెను. సాటే యొక్క వారమే పారాయణ చేసి ఫలితం పొందేనా? నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించను. నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా ప్రయత్నాలు నిష్ఫలమాయేమి. చాతక పక్షి మేఘం నుండి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతము నాపై వర్షించదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించెను. భక్తుల మనసులో నుండి ఆలోచనలన్నీ బాబా గ్రహించడివారు. అంతేకాక చెడ్డ ఆలోచనలు అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంతు మనసును కనిపెట్టిన బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసున కారుణ్యోదయమయ్యను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటలేని వారెవరు? జవదాటగల వారెవరు? హేమాడ్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామ గృహంనకు పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొంచుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతుని ఇట్లా అడిగాను. మధ్యాహ్న హారతి సమయం ముందు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుండి ఎందుకు వచ్చినారు? మీరేలా చికాకుతో చంచలంగా ఉన్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలం వేసుకొనుడు. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకునేదము. ఇట్లనచు అతడు లోపలికి పోయెను. హేమాడ్ పంతు ముందర వాసరాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక, జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణము నిత్యము షిరిడీలో చదువుచుండెడివారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్న వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథం పారాయణము వినమని పంపుచుండెరు. ఈ గ్రంథములే
భగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించుచుండెను. హేమాడ్ పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణ చేయువాడు. హేమాడ్ పంతు ఆ దినము తాను నిత్యం చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలనున్న ఏకనాథ భాగవతం తీయగా తానానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకం తెరుచుకొనెను. తన నిత్య పారాయణం పూర్తి చేయుటకే కాబోలు బాబా తననచ్చటకు పంపనని హేమాడ్ పంతు అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణము పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటికి వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంతు: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడి పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు. శ్యామ ఆశ్చర్యంతో: నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారాల పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపెను. హేమాడ్ పంతు: సరే, నీ నమస్కారం లామోదించబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదము. మన పాపములు నశింపజేయునట్టి బాబా లీలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకిది వరకే తెలియను. నేను పల్లెటూరు వాడను. నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలు చూచియే ఇందువు. వారిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకు వక్క సున్నము తీసుకుని తాంబూలం వేసుకొనుము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషాల్లో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చెను. అతడిట్లనెను: ఈ దేవుని లీల కనుగొన సఖ్యం కానిది. వారి లీలలకు అంతులేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలతో వినోదించునట్లు నట్లగు పడిన వారు వాని నంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను: నాకొక కథ జ్ఞాపకం వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబా ఎంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం నిచ్చును. ఉపదేశం అన్న మాట విన్నతోడనే హేమాడ్ పంతు మనసులోనొక స్మృతి తలుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణం జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సుకు శాంతి కలిగించు నిమిత్తం బాబా తన నచ్చుటకు పంపి ఉండెననుకొనెను. అయినప్పటికీ ఈ భావం నడుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్ష్యములు గలవో తెలుపును. వారిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలామె ఉండెను. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీ వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందవలని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమున ఆమోదించగా తనకు మంత్రోపదేశం చేయనిచో ఉపవాసం ఉండి చచ్చదనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో నిట్లనెను: దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీ వెరిగివే ఉండువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవంశింప నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చిన అనంతరం ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకి ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవట చేత ఆమె చచ్చిందని లోకులనదు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకి తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధించెను: ఓ తల్లి, అనవసరమైన ఆతనకేలా పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజంగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కరుణించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను.
వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేసి తిని, కాని నా చెవిలో వారేమాత్రం నూదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఇండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కాని వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు పూర్ణకాలమైనచో వారు మిమ్ములను దక్షిణ అడగనేలా, వారు నిష్కములని ఎట్లనిపించుకొనుదురు అని నీవడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది. వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండోది సంతోష స్థైర్యములతో కూడిన ఒరిమి. నేను ఈ రెండిటిని వారికి అర్పించి తిని. వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరాలు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనము కాని, వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను. వారు నన్ను మిక్కిలి ప్రేమించడి వారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో నన్ను వారిని తదేకముగా చూచుచుండెడు వాడను. మేమిద్దరం ఆనందంలో మునిగిడవారము. రాత్రింబవళ్ళు నిద్రాహారం లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చి తిని. వారిని చూచినచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకోటి లేకుండెను. వారే నా నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేటిది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి, సంతోష స్థైర్యములతో కూడిన ఉరిమి అనునది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంలో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరంన సబూరి అను ఓడ నన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పాలద్రోలును, అనేక విధముల అవాంతరాలను తొలగించి భయమును పాలద్రోలును, తుదకు జయమును కలుగచేయును. సబూరి అనున్నది సుగుణములకు గని మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతర మేమియో ఆశించయుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వవస్థలయందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలిసి ఉండేడి వాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడి వారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించుచుండెడి వారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుటకు గాని, పాలిచ్చుటకు గాని చెయ్యదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టి నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రము నెట్లు ఊదగలను. గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషం నిచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. మంత్రము గాని, ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగింపుము. నీవు తప్పక పరమార్థం పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనములు గాని, యారు శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములు నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసం వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలల నుంచి అతను ఆపాద మస్తకము పులకరించెను. సంతోషంతో నుప్పెంగెను. గొంతుక మారిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడక చేత కాకుండెను. శ్యామ అతని నీ స్థితిలో చూచి ఏమి జరిగినది, ఏల యూరుకున్నావో, అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమైనని గ్రహించిరి కనుక శ్యామ, హేమాడ్ పంతు ఇద్దరు మసీదుకు త్వరగా పోయిరి.
బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో నొకే వరుసలో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చుండిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారాలను ఇచ్చననియు, శ్యామ ప్రత్యక్షంగా గలడు కనుక అడగవచ్చును అనెను. బాబా ఇట్లనెను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటిరా, అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పుము. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగిన ఇదంతేమంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందం కలుగజేసిందనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలుగజేసిందనియు, దానిని విని బాబా లీలలు చరములని తెలుసుకుంటుననియు ఆ కథ రూపంతో తన్ను బాబా ఆశీర్వదించురాననియు హేమత్ పంతు చెప్పాను. అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది. నీ వెట్టుల ఆనందించితివి. నాకా విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావం కలిగించిందని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతోషించను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించినావా అని బాబా హేమాడ్ పంతుని అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యం నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమున కనుగొలగలిగితిని అని హేమాడ్ పంతు బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథ జ్ఞప్తి అందించుకొనుము, అది మిక్కిలి ఉపయోగించదుము. ఆత్మ సాక్షాత్కారమునకు బాబా ధ్యానం అవసరం. దాని నలవరుచుకున్నచో వృత్తులన్నీయు శాంతించును, కోరికలన్నీయు విడిచి నిష్కమివై నీవు సమస్త జీవరాశియందు గల భగవంతుని ధ్యానింపు. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది ఏ జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచున్న నా ఈ ఆకారము ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదములు పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యము, బ్రహ్మముతో భిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున నుండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున నుండెను. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదువు కొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమి చేయక తల్లిని జ్ఞాపకమందుంచుకొనెను. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తాయను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్యానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జన సమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పెట్టించుకొని జ్ఞప్తి అందించుకొనిచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖంగా నుందువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహింపుము, ఆశీర్వదింపుము, కాపాడము అని ప్రార్థించను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను, ఈ కథను వినుము, దీనిని మననం చేయుము, నీది జాసనం చేయము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదవరులారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదం దొరికెను. ఇప్పుడు మనం ఈ కథయనే కలకండ ప్రసాదం పొందేదము. దానిని హృదయపూర్వకంగా సేవించి ధ్యానించి మనసును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషంగాను నుండెదము. తదాస్తు.
19వ అధ్యాయం చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని ఎట్లే చేసినచో నవి మనకి మేలు చేయును. ఏదైనా సంబంధముండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వారిని తరిమివేయకుము. వారిని సాదరంగా చూడు. దాహం గల వారికి నీరిచ్చినచో, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయంగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందెను. ఎవరైనా ధన సహాయం గోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకిష్టం లేకున్నా నీవు ఇవ్వనక్కర్లేదు. కాని వానిపై కుక్క వలె మొరకవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినంగా జవాబునివ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయంగా నీకు సంతోషం కలుగును. ప్రపంచం తలకిందులైనప్పటికీ నీవు చెలించుకుము. నీవున్న చోటునే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరం కలియు మార్గం ఎప్పుడను ఏర్పడను. నాకు నీకు భేదము కలదను నదియే భక్తుని గురువునకు దూరంగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము సామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరం కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సంతోషంగాను నుందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సంతోషంగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుండో తెలుసుకొనుటకు మిగులు ఆసక్తికరముగా నుండెను. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడేదరో తెలియను. పక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందెను, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకున్నప్పుడు డిట్లనుకొనెను. రేపు గురువారం శుభదినము, షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలం గడిపేదనని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినం లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యం తీర్చుకొని పిమ్మట బాబాని చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాట పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే బాయి అనినది. గురువు కృపను అంజనం లభించెను. దాని మూలంన తన కండ్లు తెరవబడెను. దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను, జాగ్రత్తావస్థలోను, స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితివని చెప్పెడు పాట ఇది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఈ పాటను ఎలా పాడెను? ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కదా. హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలం నెంచిన వాడు గావున అతని మనోనిశ్చయం దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించియుండును. రామనామస్మరణ ఫలితం గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నింద గూర్చి బోధ. శ్రీ సాయి బోధమునకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయం గాని అక్కర్లేదు. సందర్భ అవసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను.
మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురాభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మ్- మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించు వాని మార్గం వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధంగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు నాలికతో శుభ్రపరచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందలకు పాల్పడిన వాణ్ణి బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించేవాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోయినప్పుడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయక నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనం నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధంగా బాబా సమయం వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడి వారు. ఈ ఉపదేశములు మనస్సునందు ఉంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారం దూరం కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచం పైని కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలేను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేవారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు సర్వములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అనువారికి అనుకున్న వారికి పాఠం చెప్పుటకే వారు ఈ రూపంతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారిని ధ్యానించినచో చక్కెర తీపి, కెరటములు సముద్రము, కన్ను కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తదాత్మతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకున్నట్టు ప్రయత్నించెదరో వారు శాంతమై స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపవలరు. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. మేలనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడని అవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియు నాలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారమును పొందుదురు. అనేక మందికి బాబా తన నామంను జ్ఞప్తి ఇందుంచుకొని శరణు వేడుమనెను. తానెవరు అనున్న దానిని తెలుసుకొన గోరు వారికి శ్రవణమును మనమును చేయమని సలహా ఇచ్చడివారు. కొందరికి భగవన్ నామమును జ్ఞప్తి అందించుకొనమనరు. కొందరికి తమ లీలలను వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదల గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనమనుట, కొందరికి ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండరి. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశం నిచ్చువారు, కొందరికి స్వప్నంలో నిచ్చేవారు. ఒక తాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ తాగవద్దని వాగ్దానం చేసిన పిమ్మట వదిలేరు. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములో బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానమనిది. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తమ ఆచరణలే ఉదాహరణగా బోధించిరి. అట్టి వానిలోనొకటి పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమయ్య ఇంటి సమీపంలోకి వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామన గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమయ్య ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగాను. బాబా అభిప్రాయమేమనా ఎవరికినీ తెలియదు. రాధాకృష్ణమయ్య మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుగునురి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వానికి 2 రూపాయలు ఇవ్వవాలని బాబాను ప్రశ్నించను. ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళంగా ఇవ్వవాలని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు.
మదుపు పెట్టువానికి కష్టపడి కూలు చేయి వాండ్రకు మనస్పర్ధలుండవు. 18, 19 అధ్యాయం సంపూర్ణమండి. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. 2 అధ్యాయాలు కలిపి కాబట్టి కొంచెం పెద్ద పెద్ద వీడియో ఉందండి. తప్పకుండా చూడండి. సాయి ఆశీస్సులు మీ అందరి యందు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఓం శ్రీ సాయినాథాయ నమః.